అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారికి గత 12 సంవత్సరాలుగా ఒక శత్రువు అయితే మీకు ఉన్నాడనే చెప్పుకోవాలి. అలాగే జూన్ 2, 3, 4 తేదీల్లో మీ జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మీనరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు 100% శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9642662200 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారికి జూన్ 2, 3, 4 తేదీల్లో ఈ 3 రోజుల్లో మీకు కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అయితే వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకోవాలంటే వీరిలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఏ పనైనా చేసినా లేదంటే ఏదైనా వ్యవహారాన్నైనా చాలా చక్కగా పూర్తయితే చేస్తారు. అయితే ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కూడా కలిగి ఉంటారండి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. అంటే స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటటువంటి సత్తా వీరికి ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వీరి మనసు చెప్పినటువంటి మాటను వింటారు. ఇక వీరికి మొహమాటం కూడా చాలా ఎక్కువే. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కలిగిన వారండి ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా కూడా ఏంటంటే వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారండి. వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదనే చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంటే ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం కూడా చేయాలని చెప్పి చూస్తుంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని మరి వీరికి తోచిన విధంగా చేస్తారు. అంటే ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను పాటిస్తారు. ఇక ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే విడిచిపెట్టరు. ఇక మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీలు ఉండడం వంటివి కూడా వీరికి నష్టం కలిగిస్తాయండి. కొంచెం ఈ విషయాలు ఎందుకు జాగ్రత్త వహించండి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఆపదల్లో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఆదుకుంటూ ఒక్కొక్కసారి ఇబ్బందులు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అలాగే కొంతమంది మనస్తత్వం ఏమిటంటే మనం చూస్తూ ఉంటామండి. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఏ విషయాలైనా కానివ్వండి, ఎటువంటి పర్సనల్ విషయాలైనా కానీ ఎవరితో కూడా చెప్పుకోరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలని చెప్పి చాలా తపన పడిపోతూ ఉంటారు. పోనీ ఏదైనా ఒక విషయం తెలిసిందా దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. అయితే ఈ రాశి వారు అలాంటి స్వభావం అస్సలు కాదు. వేరే వాళ్ళ విషయాలు వీరి దగ్గర తెలిసినప్పటికీ కూడా చాలా సీక్రెట్గా ఉంచుతారు. అలాగే ఈ రాశి వారికి చెందిన వారిలో అతిగా విశ్లేషించేటటువంటి తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా కూడా ఉంటాయి. అంటే ముందు వెనక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమని చెప్పి నమ్మేటటువంటి మనస్తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి, అశాంతికి గురై ఉంటారు. ఈ రాశి వారి యొక్క జీవితం కనుక చూసినట్లయితే ఈ 3 రోజుల్లో కూడా వీరి వ్యాపార రంగంలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైతే కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని చెప్పి చూస్తూ ఉన్నారో ఈ రాశివారు వారికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. చాలా గొప్ప లాభాలు అయితే ఈ 3 రోజుల్లో మీకు కలగబోతున్నాయి. అలాగే ఎవరైతే వ్యాపార రంగంలో ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారో ఈ 3 రోజుల్లో మీరు అనుకున్నటువంటి వ్యాపారాన్ని ఒకసారి ప్రారంభించి చూడండి. దాంతో కొత్త వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి మీలో ఇంకాస్త రెట్టింపు అవుతుంది. చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వలన మీరు విజయాలకు తప్పకుండా దగ్గరలో ఉంటారు. అలాగే ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి ఏ వృత్తైనా అంకిత భావంతో చేయడం వలన మీకు అన్ని విధాలుగా లాభం అనేది కనిపిస్తుంది. దానివలన ఏంటంటే ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి మీరు ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారండి. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే జీవితం అనేది చాలా సాదాసీదీగా మీకు సాగిపోతూ ఉంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఏంటంటే ఈ కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పటికీ కూడా ఆ తప్పు చేయరనమాట. అంటే ఏమాత్రం కూడా మీ యొక్క నిజాయితీని మీరు విడిచిపెట్టుకోరు. ఇలా కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలను అస్సలు తీసుకోరు.
ఇక ధనం మీకు ఈ 3 రోజుల్లో అధికంగా ఉంటుంది. వ్యాపారాల్లో మంచిగా లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మంచిగా మీకైతే అనుకున్న విధంగా ఈ 3 రోజులు అనుకూలంగా ఉంటుంది. కొంత ప్రతికూలమైనటువంటి సమస్యలు, ప్రతికూలమైనటువంటి సంఘటనలు అంటే ఎవరి ద్వారా అయినా కానీ మీరు కొంచెం బాధపడటం కానీ, కొంతమంది మాటల ద్వారా మీరు కొంచెం మీ మనసు కొంచెం ప్రశాంతంగా లేకపోవడం, ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. అలాగే ఎక్కువగా ఆలోచించుకొని మీ మనసును పాడు చేసుకోకండి. ఇక పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది. మీరు ప్రయత్నం ఏదైనా కానీ చేస్తే, మీ మనసు పెట్టి ఏ పనైనా చేస్తే ఈ 3 రోజుల్లో కూడా మీకు చాలా మంచిగా కలిసి వస్తుందండి. దిగ్విజయంగా పనినైతే పూర్తి చేస్తారు. ఎదుటి వారిని కూడా మించిపోయేలాగా మీ పనితీరు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారండి మీరు ఏదైనా కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులకు ఎలా కనిపిస్తారంటే మీరు ఏమాత్రం కూడా హృదయం లేనివారుగా కనిపిస్తారు. అంతగా మీ యొక్క కర్తవ్య నిర్వహణలో మీరంతా సిన్సియర్గా ఉంటారనమాట. కాబట్టి మీకేంటంటే కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు కూడాను. అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఒకతను ఉన్నారు. వాళ్ళు ఎవరనేది 3 రోజులు మీకు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోటే కావచ్చు, మీకు చెడు కోరుకునేటటువంటి వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రాశివారిది మంచి స్వభావం అండి. కాబట్టి ఇతర వ్యక్తులు కూడా మాలాగే ఉంటారని చెప్పి నిస్వార్థంగా మంచిగా ఉంటారని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వారు మీకే తెలియదనమాట. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి ఎదుటి వ్యక్తులు ఓర్వలేకపోతుంటారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రలు కూడా పన్నుతుంటారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారు. ఆ శత్రువు ఎవరనేది ఇప్పుడు రాబోయేటటువంటి 3 రోజులు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సంఘటన ద్వారా మీరు తెలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ ఏంటంటే మీ పర్సనల్ విషయాలు మాత్రం వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకండి. అలాగే ఒకవేళ షేర్ చేసుకుంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. అంటే తెలిసి ఈ విధంగా తప్పు చేస్తే చాలా నష్టపోతారు కదా. కాబట్టి కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని చెప్పి తెలిసినా కూడా మన కీడు కోరుకుంటున్నటువంటి వ్యక్తులు అని చెప్పి తెలిసినా కూడా ఏంటంటే గుడ్డిగా మరలా ఆ వ్యక్తుల్ని నమ్ముతుంటాం. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరుగా సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించి ఏదైనా సంఘటన జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ 3 రోజులు. అంటే మీ శత్రువులు ఎవరనేది మీకు అర్థం కావడానికి పెద్ద సంఘటన జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఎవరు మీ దగ్గరకు వచ్చి నెగిటివ్గా ప్రచారం చేస్తారో ఆ విన్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు చెప్పడం కానీ, గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని చెప్పి తప్పకుండా మీకు ఈ 3 రోజులు ఏదో ఒక సంఘటన ద్వారా అర్థమవుతుంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అంటే వారి మూలంగా మీకు మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో మాట్లాడాలని చెప్పి, ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి, బంధాన్ని కొనసాగించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తుంటారు కదా. అలాగే మీ జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారని తెలుసుకోండి. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుందన్నమాట. అంటే కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిందిరా వీడికి అని చెప్పని అంటూ ఉంటే మనం వింటాం కదా, చూసి కూడా ఉంటాం. అలాగే మీ జీవితంలో కూడా ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఆ పెద్ద మార్పు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు, వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే వారు ఇచ్చేటటువంటి సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొస్తాయి. మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మంచి మెలకుల గురించి చెప్తారేమో, వినియోగదారులైతే ఏ విధంగా వినియోగదారులను ఆకట్టుకోవాలనేది సూచిస్తారేమో తెలియదు కదా. ఇలా ఏ వ్యక్తులైనా కావచ్చు మీ జీవితంలోకి ప్రవేశించడం వలన మీకు మంచి జరుగుతుందండి. అలాగే ఉద్యోగస్తులు కూడా మీకు మంచి అంటే ఉద్యోగ అవకాశాల ద్వారా మీకు తప్పకుండా ఒక మంచి దారి దొరుకుతుంది. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు పూర్తిగా అవగాహనగా ఆ వ్యక్తుల ద్వారా మీరైతే తెలుసుకోబోతున్నారు. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఆ మనుషులేమి మీ జీవితంలోకి వచ్చేస్తారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వస్తారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అంటే ఒకరు అంటే ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, లేదంటే ఆన్లైన్లో మీకు ఏదైనా కొత్తగా ఫ్రెండ్ అయిన ఇలా మీ జీవితంలోకి వస్తారు. ఇలా ఒక్కొక్కసారిగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు.
అయితే మీ జీవితంలోకి వారు రాబోతున్నారనే మాట మాత్రం వాస్తవం. వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. ఇక వీరి జాతకం ప్రకారం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. ఈ 3 రోజుల్లో కూడా మీకు సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది వస్తుంది. ఒక పెద్ద సంఘటన కూడా జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటటువంటి వ్యక్తులు ఎవరు అనేది మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఈ విధంగా ఈ రోజుల్లో మీకు ఈ 3 రోజుల్లో చక్కగా మీ జాతకం ప్రకారం చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పుకోవాలి. ఇక మీరు హనుమాన్ చాలీసా పఠించుకోండి. మీకు వీలైతే శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైనటువంటి పుణ్యఫలం మీకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను కూడా సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం కదా, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లు అవుతుంది. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు అయితే తప్పక పొందుతారు. అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం మీకు ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక సందర్భంలో అనుగ్రహిస్తాడండి. అంటే ఈరోజు మన దగ్గర ఉంది కాబట్టి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఒక్కొక్క సందర్భంలో భగవంతుడు. వీడి దగ్గర ఉన్నప్పుడు వీడు ఏం చేస్తాడా, ఏ విధమైనటువంటి మంచి పనులు చేస్తాడా, ఎవరికైనా పనికొచ్చే విధంగా ఏదైనా దాన ధర్మం చేస్తాడా లేదా, ఇలాంటివన్నీ కూడా భగవంతుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, లేనప్పుడు ఎలా ఉన్నాం, ఇలాంటివన్నీ కూడా అంటే మన ఖాతాలో పాపపుణ్యాలన్నీ కూడా సమకూర్చుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉండడం, ఇదొక మన జీవిత గమనానికి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనం ఎంత విధంగా అంటే పాపం చేసినా పుణ్యం చేసినా అవన్నీ కూడా ఆఫ్కోర్స్ మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో అయితే మనకు తారసపడుతూ ఉంటాయి. అయితే మనకు తెలిసి కూడా మనం చేసుకోకపోతే మాత్రం అది మనం చేసేటటువంటి తప్పు అవుతుంది. ఇప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు డబ్బులు మనకు మన శక్తి మేరకు ఉపయోగించుకుంటూ కూడా అవసరం లేనటువంటి డబ్బులను మనం ఎన్నో రకాలుగా వృధా చేస్తూ ఉంటాం కదా. అలా వృధా చేస్తున్నటువంటి డబ్బును ఎవరో ఒకరికన్నా కొంతమంది వ్యక్తులకు మన ద్వారా కొంతైనా వారికి ఉపయోగపడిందంటే తప్పకుండా వారి ఆశీస్సులు, అలాగే వారు మనల్ని దీవించినటువంటి ఆ దీవెనలు ఎక్కడికి పోవండి. మనకు అలాగే మన కుటుంబ సభ్యులకు, మన పిల్లలకు అవి వెతుక్కుంటూ వస్తాయి. మరి తెలుసుకున్నారు కదండి మీనరాశి వారు. తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.